కనిష్క విశాలాక్షితో అసలు తులసితో కలిసి సిద్ధుని పూజలో కూర్చోమని చెప్పగానే గెంతులు వేసినంత పని చేశాడు. ఎంత సంతోషపడిపోయాడో అసలు ఆ పూజ జరగటానికి వీల్లేదు అత్తయ్య అని కనిష్క మండిపడుతూ ఉంటుంది. అవును, సిద్ధుకి అసలు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. ఆ తులసితో కలిసి పూజలో కూర్చొని పూజ చేయటం ఏంటి? నాకు కూడా చాలా కోపం వస్తుంది. ఇక ఆ తులసికి అంటావా, కట్టుకోటానికి కనీసం కొత్త చీర కూడా లేదు, ఎలా పూజ చేస్తుంది అని విశాలాక్షి మండిపడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి అదైతే పూజ చేయకుండా అడ్డుకోవాలి అని బామ్మ విశాలాక్షి కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత తులసి కట్టుకోటానికి చీర కూడా లేదే అని ఎలా పూజ చేయాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఖుషి పాప తులసిని దేవుడి దగ్గరికి తీసుకువస్తుంది. తులసి అమ్మ, ఇదిగో అమ్మ చీర, నువ్వు పూజలో కూర్చోటానికి కొత్త చీర లేదని బాధపడుతున్నావు కదా అని ఖుషి చీరని చూపిస్తూ ఉంటుంది. వెంటనే తులసి, ఇది అమ్మ సారగా తీసుకువచ్చిన చీర ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మ తెచ్చిన చీర ఇది అని చూసుకొని చాలా సంతోషపడుతూ, ఖుషి పాప ఇవన్నీ ఎక్కడివి, ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ తీసుకొచ్చి పెట్టాడు తులసి అని అక్కడికి వచ్చిన సిద్ధుని ఖుషి చూపిస్తూ ఉంటుంది. వెంటనే తులసి ఆ చీరని గుండెలకి హత్తుకొని చాలా ప్రేమగా సిద్ధు వైపు చూస్తూ, మా అమ్మ కొని తెచ్చిన చీరని ఇక్కడికి తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పటంతో ఇక సిద్ధు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈసారి తీసుకురావటం వల్ల తులసి చూడు ఎంత సంతోషంగా ఆ చీరను చూసుకుంటుందో అని సిద్ధు చాలా చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ చెప్పినందుకు మరింత సంబరపడుతూ ఉంటాడు. తర్వాత తులసి ఆ చీరను కట్టుకొని వస్తూ ఉండటంతో సిద్ధు కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇక కనిష్క మండిపడుతూ ఉంటుంది. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో చేయటానికి వీల్లేదంటూ కనిష్క తులసిని బయటికి గెంటేస్తుంది. అమ్మవారి ప్రతిమ లేకుండా ఇప్పుడు నేను ఎలా పూజ చేయటం అని తులసి బాధపడుతూ ఉంటే అద్దంలో అమ్మవారి రూపం చూస్తూ పూజ చేయమని సిద్ధు సలహా ఇస్తాడు. అలా తులసి చేత వరలక్ష్మి వ్రతం పూర్తి చేయించి జానుకి తులసి చేత వాయినం కూడా ఇప్పిస్తాడు.